హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ ప్రీ క్లైమాక్స్ అంటే శుభం కార్డు పడవడానికి సిద్ధంగా ఉందా అనేసి చాలామంది అయితే డౌట్స్ అయితే రైజ్ చేస్తూ ఉంటారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలబ్బా. అమర్ బాగి ద బెస్ట్ పెయిర్, బెస్ట్ కపుల్ ఇన్ జీ తెలుగు అనేసి అయితే గట్టిగా నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సీరియల్ టీఆర్పీ కూడా రోజు రోజుకైతే ఇంక్రీజ్ అవుతుంది. వారం వారం లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే చాలా బాగుంది. ఈ వీక్ చూసుకున్నట్టయితే ఇంకా బాగుంది. అసలు ప్రైమ్ టైం సీరియల్ 7:30, 8:30 పిఎంలో వచ్చేదానికి ధీటుగా వస్తూ ఉందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే 6 పిఎంలో ఉండే సీరియల్స్ అన్నీ దాదాపు అన్నీ వేరే ఛానల్స్లో, అదర్ ఛానల్స్లో అయితే 3 months లేకపోతే 2 months, మహా అయితే 4 monthsలో అయితే సీరియల్స్ అయితే ఎండ్ అయిపోతూ ఉన్నాయి కదా. అలాంటి నిన్నూరేళ్ళ సావాసం కంటెస్టెంట్గా 6 పిఎంలో నెంబర్ 1 స్లాట్ లీటర్ అవుతా ఉందంటే అది ఆషామాషి కాదు. ఎందుకంటే అది అమర్ బాగీకి మాత్రమే సాధ్యమైందని మనం అయితే చెప్పుకోవచ్చు. సరే అనేసి ఈ వారం ప్రీ క్లైమాక్స్ లాగా ఎపిసోడ్ అయితే డిజైన్ చేశారు. ప్రీ క్లైమాక్స్ అంటే ఏమో తెలుసు కదా, ఇంకా విలన్ గురించి నిజాలన్నీ మన హీరోకి తెలిసిపోయిన తర్వాత ఆ విలన్ భర్తం పడితే ఇంకా శుభం కార్డ్ అయితే వేసేస్తారు. విలన్ని చంపేసేదో లేకపోతే జైల్లో పంపించేదో ఏదో ఒకటి చేస్తారు కదా సినిమాలో అయితే. అదేవిధంగా మన సీరియల్లో కూడా మన మనోహరి గురించి ప్రతి ఒక్క నిజం తెలిసేదానికి మన అమర్కి అయితే ప్రతి ఒక్క నిజం తెలిసింది. ఎంత ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన భార్యని చంపేస్తే, అది కూడా బిడ్డలున్న తల్లిని చంపేస్తే ఎవరికైనా సరే ఎంత బాధ ఉంటుంది, ఎంత శోభ ఉంటుంది. ఆ శోభని మన అమర్ అయితే గుండెల్లో దాచిపెట్టుకొని ఉన్నాడు. గుండెల్లో దాచిపెట్టుకుంటే ఆ గుండెల్లో నుంచి ఏదో ఉడత సాయం అంటారు చూడండి, రాముల వారు రామసేతు చేసేటప్పుడు మన ఉడతెత్తపోయి ఒక రాయి ఇస్తే ఆ ఉడతని ఇలాగా అంటే 3 నామాలు పడ్డట్టు మన బుజ్జమ్మ వచ్చి అక్కడ ఏదో ఒకటి నా సాయంగా మా బావని ఎలాగైనా సరే మనిషిని చేయాలి, మంచి మనిషిగా మారాలనేసి అమర్ బాగి అయితే ఒకటయ్యారు. ఒకటైన తర్వాత సీరియల్ నా భవిష్యత్తు అన్నట్టయితే అనిపించింది. అలాగే గ్రాఫిక్స్లో కూడా ద బెస్ట్ సీరియల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. అసలు ఏమన్నా గ్రాఫిక్స్, అసలు మనం నిన్న ఎపిసోడ్ చూసినాము వాళ్ళు కొడైకెనాల్కి పోయినట్టు. ఆ కొడైకెనాల్ ఎపిసోడ్లో కూడా కంప్లీట్ గ్రాఫిక్స్ అయితే మనకు చూపించారు. కారులో దిగేది మాత్రమే నిజము, కానీ అది కంప్లీట్ గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే చూపించారు. సూపర్ సీరియల్ అబ్బాయి. ఇలాంటి సీరియల్ని శుభం కార్డ్ వేస్తున్నారా అనేసి మీకు డౌట్ వస్తుంది కదా. అసలు ఈ శుభం కార్డ్ అనే పేరు ఎందుకు వచ్చింది అనేసి మనమైతే మాట్లాడుకుందాం. ఇక్కడ ఫస్ట్ లాస్ట్ వీక్ అని చూసుకున్నట్టయితే మన రణబీర్ ఉన్నారు కదా, రణబీర్ వాళ్ళ వైఫ్ మన మనోహరి కూతురు వచ్చి మన అంజు పాప అనేసి మనందరికి తెలుసు. మనకి ఇన్ని రోజులు తెలీదు, ఈ మధ్య రీసెంట్గా అయితే మనకు తెలిసింది. ఎందుకంటే అంజు పాపను కూడా డిఎన్ఏ టెస్ట్ చేసి నా కూతుర కాదా అని తెలుసుకోవాలనేసి మన మనోహరి అయితే చేయని ప్రయత్నం లేదు, చేయని కుట్రం లేదు. ఎలాగోలా నిజం బయట పడుతుంది అనుకునే టైంకి భలే మలుపు తిప్పారు. అసలు ఏం జరిగింది లాస్ట్ వీక్ అంతా, ఏం జరిగింది అప్కమింగ్ ఎపిసోడ్స్లో మన మనోహరి భర్తం పడతాడా లేకపోతే మన అమరు చతికిలు పడతాడా అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ఒక్క మాట కోసం, మన అరుంధతికి ఇచ్చిండే ఒక్క మాట కోసం మన బాగి రాతోడు ఎన్ని నిజాలు తెలిసినా కానీ వాళ్ళ హస్బెండ్కి చెప్పకుండా, నమ్మకం పోగొట్టుకోకుండా అక్కడ నిలిచిపోయారు. కాబట్టి ఈరోజు అమర్కి నిజం తెలిసిన తర్వాత, మన బాగీకి ఆ నిజం తెలిసిన తర్వాత, అంటే మన హస్బెండ్ అంటే మన అమరు ప్రయత్నాలు అయితే మొదలుపెట్టాడు, మనోహరి భర్తం పట్టడానికి సిద్ధమయ్యాడు అనేది మన బాగీకి తెలియడం చాలా యూజ్ అయితే అయింది. అసలు ఏం జరిగింది సోమవారం నుంచి మనం మాట్లాడుకుందాం. మనకు సోమవారం ఎపిసోడ్లో రాతోడైతే ఫోన్ చేసి మన అమ్మకి కలవాలి, నిన్ను నా భార్య ఎవరో చెప్తాను రా అనేసి, అక్కడ మనోహరి గురించి అయితే చెప్పకుండానే నీ పక్కనే ఉంది, నీ శ్రేయోభిలాషి, నువ్వు ప్రతిరోజు చూస్తూ ఉండవు, నేను ఆ మనిషి పేరు చెప్పడానికి కూడా నాకైతే ఇష్టం లేదు అనేసి అయితే మన రణబీర్ అయితే చెప్పాడు. రణబీర్ చెప్తే అక్కడ ఎవరబ్బా నా పక్కనే ఉంటారు, ఎందుకంటే మనోహరి గురించి డౌట్ కూడా 1% కూడా డౌట్ రాలే. ఎందుకంటే మనోహరి ఆ విధంగా నటించింది, మనోహరి ఆ విధంగా బిహేవ్ చేసింది. ఆ విధంగా బిహేవ్ చేయడం వల్ల ఎంతమంది చెప్పినా సరే, ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, సీరియల్ ఎలా జరిగిందంటే ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క డైమండ్ లాగా. అంటే మనోహరి గురించి ప్రతి ఒక్క నిజం, అంటే ఇప్పుడు మనోహరి చనిపోయినప్పుడు, మన అరుంధతి చనిపోయినప్పుడు మీ ఇంట్లోనే ఉంది సార్ అనేసి ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, వార్డెన్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం. అది అయిపోయిన తర్వాత మనకు బుజ్జమ్మ మన చంబాని
అక్కడ ఒక తాయెత్తు పెట్టి తాయెత్తులో మైక్ పెట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటా ఉంటారు వినేలా చేయడం, ఇవన్నీ ప్రతి ఒక్కటి సస్పెన్స్గా అయితే ప్రతి ఒక్క ఎపిసోడ్ అయితే ఒక్కొక్క విజన్ లాగా డైమండ్ లాగా అయితే మనకైతే చూపించారు. నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అయితే మనకైతే పడిందని చెప్పుకోవచ్చు మనం. అదైపోయిన తర్వాత మొత్తానికి అయితే మళ్ళీ అక్కడ పోయిన తర్వాత కొడైకెనాల్ పోయిన తర్వాత కొడైకెనాల్లో ఏం జరిగిందో తెలుసుకుంటే, అక్కడ పోయిన తర్వాత మనకి ఏం జరిగిందో తెలుసుకుంటే బాగుంటుంది అనేసి అక్కడ కొడైకెనాల్కి పోవడం. కొడైకెనాల్కి పోయిన తర్వాత మన అమ్మారు అయితే ఆ జ్ఞాపకాలంతా, అంటే తన భార్య జ్ఞాపకాలంతా గుర్తు చేసుకునే సూపర్ అసలు. ఎందుకంటే భార్య ఎంత ప్రేమించాడు, ఎంత అన్యోన్యంగా ఉన్నారు వాళ్ళ మధ్య. ఆ అన్యోన్యతని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని నెంబర్ వేసుకున్నాడు. మన అరుంధతి జ్ఞాపకాలని నెంబర్ వేసుకున్నాడు. మళ్ళీ అరుంధతి వచ్చి అక్కడ ఎలాగైనా సరే నా భర్తకు నిజం తెలియాలి అనే ప్రయత్నంలో అక్కడ లారీ డ్రైవర్ వచ్చి మన అమర్ని ఏమైనా చేయబోతుంటే ఆ లారీ వాడికి యాక్షన్ చేసి ఆ డ్రైవర్ దగ్గర అయితే నిజం చెప్పించింది. సార్ నన్ను క్షమించండి సార్, నేను ఇక్కడే మీ భార్యను చంపేశాను, నా వల్ల నాకు ఈ సరైన శిక్ష పడింది సార్ అనేసి అంటా ఉంటే, అక్కడ భార్యను చంపేసినాడని చెప్పినా కానీ మన అమర్ చూడండి ఎంత మంచి మనిషి అంటే అంత చూడండి. ఎందుకంటే అక్కడ భార్యను చంపేసిన అన్నా కానీ అతను ఎలాగైనా సరే బతకాలి, అతను బాగుండాలి అనేసి ప్రయత్నించారు చూడండి. అది నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అయితే అనిపించింది. అక్కడ హాస్పిటల్ చేర్పించిన తర్వాత నా భార్యను ఎవరు చెప్పమన్నారు చెప్పు అంటా అంటే మనోహరి అనేసి చెప్పిన తర్వాత కూడా మనోహరిని నమ్మలేదు. అంటే మనోహరి నా భార్యను ఎందుకు చెప్తుంది, మనోహరి అంత మంచిది ఇంకొకటి లేదు కదా అనేసి మన అమర్ అయితే ఇంకా భ్రమలోనే ఉన్నాడు. ఆ భ్రమలో నుంచి బయటికి రావాలంటే అవ్వట్లేదు. అసలు అవ్వలేకపోవడం వల్లనే ఈ సమస్య అంతా వచ్చింది. సరే అనేసి మొత్తానికైతే మన భాగ్యకి అయితే ఫస్ట్ టైం ఫోన్ చేశారు అమరేంద్ర. చాలా రోజుల తర్వాత మనం భాగ్యకి ఫోన్ చేశాడు. అక్కడ రాతోడు మన భాగ్య కూడా మాట్లాడుకుంటా ఉంటారు. బుజ్జమ్మ మీకు ఫోన్ వచ్చింది అనేసి అంటే, మిస్సమ్మ ఫోన్ వచ్చింది అనేసి అంటే, నాకు ఫోన్ ఎవరు చేస్తారు, నాకేం పర్సనల్స్ ఉంటాయంటే, ఏమో మా సార్ గారు కూడా ఫోన్ చేయొచ్చు కదా అనేసి మాట్లాడుకోవడం, కన్వర్జేషన్ అంతా నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. చాలా బాగుంది, చాలా డీసెంట్గా కూడా ఉన్నింది. నెక్స్ట్ లెవెల్ కన్వర్జేషన్ అయితే అయింది. అక్కడ చెప్పినాడు ఈ విధంగా మీ అక్కని చంపిన వాళ్ళు, నా భార్య అరుంధతిని చంపిన వాళ్ళు నాకు తెలిసింది, కానీ ఇక్కడ పేరైతే ఏమైనా చెప్పారా అండి, ఏమైనా జరిగిందా అనేసి మాట్లాడితే, ఇక్కడ ఏమీ చెప్పలేదు, ఓన్లీ మనోహరి పేరు మాత్రమే చెప్పారు అనేసి అంటే, మన బుజ్జమ్మ మనోహరికి పంట పండింది, మనోహరి టైం దగ్గర పడింది, ఖచ్చితంగా మనోహరి ఇంకా తట్టాబుట్ట సర్దేయాల్సిందే. నేను మా అక్కకి ఇచ్చిన మాట కోసం మనోహరి గురించి మా ఆయనకి నిజం చెప్పకూడదు అనేసి 5 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉన్నాను, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను నాకు తెలుసు అనేసి మన బుజ్జమ్మ అయితే అనుకుంటుంది. మిస్సమ్మ బుజ్జమ్మ భలే కన్ఫ్యూజన్ అబ్బా. సరే అనేసి అనుకుంటామంటే అక్కడ మొత్తానికైతే మన మనోహరికి అయితే మన అమర్కి అప్పుడు కూడా లైట్ వెలగలేదు. కానీ ఇక్కడ ఫోన్ చేసి మంచి పని చేశాడని మనం అయితే అనుకోవచ్చు. ఫోన్ చేసి మంచి పని చేశాడు. అక్కడ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది, మన మనోహరికి మొత్తం మన అమర్ని అయితే ప్రతి ఒక్క సెకండ్ ఫాలో అవుతానే ఉంది. కాబట్టి ఆ ప్రతి ఒక్క సెకండ్ ఫాలో అవుతా అంటే అమర్కి ఏం జరిగింది, ఇంకా సరే అనేసి ఇంకా వేరే మార్గం లేకుండా మన అమర్ని అయితే కారుతో అయితే గుద్దేసిన తర్వాత మన అమర్ అయితే అక్కడెక్కడో దూరంగా పోయి పడిపోయారు. ఇప్పుడు ఏమంటామంటారంటే మన అమర్ గతం మర్చిపోయాడు అనేసి అయితే చాలామంది అయితే చెప్తా ఉంటారు. అమర్ గతం మర్చిపోయాడు సార్, ఎలా ఉంటుంది స్టోరీ అనేసి. అమర్ గతం మర్చిపోవాలనే నేనైతే అంటాను. ఎందుకంటే గతం మర్చిపోతేనే కదా సీరియల్ ముందే జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనోహరి గురించి ప్రతి ఒక్క నిజం తెలిసిపోయింది. గతం మర్చిపోయాడంటే జస్ట్ గతం ఎప్పటి వరకు మర్చిపోతాడంటే చెప్తాను నేనండి. జస్ట్ ఇప్పుడు ఆ కొడైకెనాల్లో ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్, అంటే అరుంధతిని ఎవరైతే చంపారో వాళ్ళ పేరు మర్చిపోతాడు. అక్కడ కొడైకెనాల్లో జరిగిండే వరకు ఒక 2 రోజులు ఆ రాతోడు ఫోన్ చేసి, రణబీర్ ఫోన్ చేసి అక్కడ నా భార్య మనోహరి అని చెప్పడం, అవన్నీ జస్ట్ ఆ మనోహరి గురించి మాత్రం మర్చిపోతాడు. మిగిలిన వాళ్ళందరూ పిల్లలు కానీ, మిస్ అమ్మ కానీ, రాతోడు కానీ ప్రతి ఒక్కరు గుర్తుంటారు. ఈ వారం అంతా ఫుల్ సెంటిమెంట్ ఎపిసోడ్స్ అయితే చూడబోతున్నాం. అలాగే సీరియల్ ఎండ్ అవుతుందా అనేసి చాలామంది అయితే అడుగుతూ ఉంటారు కదా. అస్సలు సీరియల్ ఎండ్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మన బుజ్జమ్మని మన మిస్ అమ్మని అలాగే మన అమర్ని చంపాలనేసి మన మిస్ అమ్మ అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే నిజం తెలిసిపోయిన తర్వాత ఇంకెవరు ఏం చేయలేరు కదా. నిజం ఎప్పుడు బయటకు వస్తుందో, గతం గుర్తొచ్చేసిన తర్వాత నా గురించి నిజం తెలిసిపోతుంది అనేది మన మనోహరి అయితే భయపడుతూనే ఉంటుంది. యాషీస్గా ముందు ఎలాగైతే జరుగుతుందో స్టోరీ అలాగనే జరుగుతుంది. మన అమర్ అయితే ఒక వారం 10 రోజులు హాస్పిటల్ పాలవుతాడు. లేకపోతే కంప్లీట్ గతం మర్చిపోయినా అంటే మనకు 3 months నుంచి 4 months వరకు అయితే సీరియల్ అయితే ఎలాంటి డోకా లేకుండా అయితే రన్ అవుతుంది. మీరు ఏం భయపడద్దండి. నిన్నూరేళ్ళు సవాసం సీరియల్ ఎండ్ అవ్వట్లేదు. అమర్, బుజ్జమ్మ
ఎప్పుడు కలిసే ఉంటారు. అమర్ మిస్ అమ్మ కూడా ఎప్పుడు కలిసే ఉంటారు. మనోహరి ఇప్పట్లో అంతం అయితే అవ్వదు. మనోహరికి కూడా ఇంకా మనోహరి అనేది కూడా ఇంకా బాగానే ఉంటుంది. మీరు ఏం డౌట్ పడద్దండి, టెన్షన్ పడద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను, మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి అనేసి క్లారిటీగా అయితే మీకు అయితే చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోదండి, హైప్ బటన్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.